2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. ఇది 56 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలి పూజ చేసుకుంటారు. అంటే తెల్లవారుజామునే లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో కానీ ఒక పెద్ద డబ్బాలో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాసం ప్రత్యేకత అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్యలతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఈ రోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ పోలి స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఒక చిన్న పని చేస్తే చాలు, దరిద్రాలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలి మీరు కోటీశ్వర్లు అవుతారు. మీరు పట్టింది అల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెబుతున్నారు. కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పుతో ఏ చిన్న పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతోపాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఇక ఈ పితృకార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలను వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. ఈ మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి ఎక్కువగా కలవారు, వ్యాపార సంస్థలకి నివసించే గృహమునకు ఆరోగ్యం బాగా లేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి
గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్య నదులు అనేకాలు ఉన్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదులలో పుణ్య తీర్థాలలో స్నానమును ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని, అలాగే ఈ అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. సాధారణంగా మన పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తారు. భోజనాలు వడ్డించేటప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉన్నది. ఉప్పు లేకుండా ఏ పదార్థం తిన్నా కూడా రుచి ఉండదు, తృప్తి ఉండదు. మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే. అంతేకాదు అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు. ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు. దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు. మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఉప్పు సామాన్యమైనది కాదు, చాలా అద్భుతమైనటువంటి ద్రవ్యం. ఉప్పును ఎవరికి చేతితో ఇవ్వకూడదు, చేతితో తీసుకోకూడదు. మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగడం అనేది చాలా అవసరం. దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. ఎదుగుదల కోసం మనిషి కష్టపడడం అనేది సామాన్యమైన విషయమే. కానీ ఎదుగుతున్న మనిషిని చూసి అదే మానవుడు ఓర్వలేకపోతూ ఉంటాడు. అలా ఓర్వలేని తనం వలన దిష్టి తగులుతూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఎక్కువ వృద్ధిలోనికి వస్తూ ఉంటుందో ఆ ఇంటిని చూసి అందరూ కూడా వీరికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని అసూయపడుతూ ఉంటారు. దీనినే దిష్టి దోషం అంటారు. ఒకరి ఇంటి మీద దిష్టి పడిందంటే ఇక అంతే సంగతులు. ఆ ఇల్లు నాశనం అయిపోతుంది, ఎదుగుదల ఆగిపోతుంది. ఇంట్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, తండ్రి కొడుకులకు, తల్లి కూతుర్లకు, ఇలా కుటుంబంలో చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనం సంపాదించిన ధనం ఖర్చవ్వకుండా దాచుకునేందుకు మిగలాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇలా ధనం నిల్వ ఉండాలన్నా, ఎవరి చెడు కళ్ళు మీ ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి. రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పరిహారం చేయటం వలన తొలగిపోతుంది. తద్వారా మీ ఇల్లు పాజిటివ్తో నిండిపోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. శుభ్రమైన ఇంట్లో, సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దీనితో పాటు కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏమిటి అంటే ఒక గాజు పాత్ర, రాళ్ళ ఉప్పు, ఒక నిమ్మకాయ. ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి. ఆ బౌల్ నిండా గల్లులుప్పు లేదా రాళ్ళ ఉప్పును నింపండి.
ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ, ఉప్పు రెండూ కూడా నెగటివ్ని బాగా గ్రహిస్తాయి. అలా గ్రహించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వాటిలోనికి వెళ్ళిపోతుంది. నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కకు పసుపును, మరొక ముక్కకు కుంకుమను అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత ఒక 3 లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి. ఆ పైన పసుపు, కుంకుమలు అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి. ఆ తర్వాత ఈ పాత్రను తీసుకొని వెళ్ళి బీరువా ఉన్న గదిలో కనపడని చోట పెట్టండి. ఎవరికీ కనపడని చోట పెట్టండి. రాత్రి 12 గంటల లోపు పెట్టాలి. పగటి పూటైనా సరే ఇలా పెట్టిన ఉప్పు పాత్రను ఆ రోజంతా వదిలివేయండి. మరునాడు ఉదయాన్నే ఇంట్లో వారందరూ కూడా వారి వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి పాత్రలోని ఉప్పును, నిమ్మకాయలను, లవంగాలను మొత్తం అన్నింటినీ కూడా ఒక కవర్లో పోసేయండి. అలా పోసిన తర్వాత ఆ కవర్ను మూటలాగా కట్టి ఒక పక్కన పెట్టుకోండి. మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకుని పారే నీటి ఉండే చోటకు వెళ్ళండి. ఆ నీటిలో కవర్తో సహా ఉప్పును పారేయండి. పారే నీరు లేకపోతే ఎవరు తిరగని చోట పడేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల మొదట్లో కానీ, నలుగురు తిరిగే ప్రదేశంలో కానీ వీటిని వేయకూడదు. ఇలా అవన్నీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకోవాలి. కార్తీక అమావాస్య రోజు ఇలా ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సిరుల తల్లి మీ ఇంట కొలువై ఉంటుంది. దరిద్రం వదిలిపోతుంది. కనుక తప్పకుండా అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.